హలో అండి. ఈరోజైతే వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్లోకైనా, మనకి లంచ్లోకి, డిన్నర్లోకి, దేనికైనా కూడా సూపర్గా ఉంటుంది. మనం స్ట్రీట్స్లో చేసుకునే ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఇంట్లోనే చాలా హైజీన్గా, టేస్ట్గా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా రైస్ తీసుకున్నాక దాంట్లో వాటర్ వేసి 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో వాటర్ వేసి 15 to 25 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ రైస్ మంచిగా నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ మనం నానబెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు రైస్ని కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్ నానబెట్టాం కాబట్టి రైస్ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మన రైస్ ఇలా చూస్తే కొద్దిగా ముక్కలు అయితే సరిపోతుంది. ఈ టైంలో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని వేరొక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. అంటే పూర్తిగా మెత్తగా ఉడికిపోని అవసరం లేదనమాట. ఇలా కొద్దిగా 70% ఉడికిపోతే సరిపోతుంది. ఇలా స్ట్రైనర్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక కొన్ని వెల్లుల్లిని ఇలా చిన్న కట్ చేసి వేసుకున్నాక కొన్ని బీన్స్, 1/2 కప్ వరకు క్యారెట్ ఇలా చిన్నగా ముక్కలుగా వేసుకున్నాక 1 కప్ వరకు క్యాప్సికమ్, 1 కప్పు క్యాబేజీ, అదేవిధంగా 2-3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత అన్ని కూరగాయలు ఇలా ఒక్కసారి కలుపుకొని దానిలో కొన్ని పచ్చి బఠానీ, అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి ఆ కూరగాయలన్నింటినీ కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇక్కడ ఇవే కూరగాయలు కాకుండా మీకు ఇష్టమైన ఇంకేమైనా కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కానీ, పొటాటో కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లిడ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటిని బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని వాటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కూరగాయలు రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దానిపైన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లిడ్ని పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా క్విక్గా మనం వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వెజిటేబుల్స్ ఇవే అని కాదు, మీకు ఏవి ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఏవైనా క్విక్గా రైస్ రెసిపీ చేయాలన్నప్పుడు ఇది బెస్ట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.